ఇంతకాలం నా భర్త ఉద్యోగం చేసి వచ్చిన డబ్బులు నా చేతిలో పెడితే అవి జాగ్రత్తగా సర్దుబాటు చేసి నలుగురి అవసరాలు తీరుస్తూ మా ఆయన మీద భారం పడకుండా కుటుంబాన్ని చూసుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు ఆ భారం మొత్తం నా మీదే పడింది. నాకున్న అనుభవం ఏంటంటే ఉన్న దాంట్లో సర్దుకోవటం, బాధని కష్టాన్ని దిగమింగుకొని బయటికి తెలియకుండా చూసుకోవటం. ఆ అనుభవంతో వెళ్ళి నేనెక్కడ ఉద్యోగం వెతుక్కోను. అలాగని నా పిల్లల్ని చదువులు మానేసి ఏదైనా పని వెతుక్కోమని కుటుంబాన్ని కాపాడమని చెప్పలేను. అలా చేస్తే నా భర్త ఆశయాలని అవమానించిన దాన్నవుతాను. పైగా మీ అప్పు అలాగే ఉండిపోయింది. అది తీర్చడం కూడా నా బాధ్యతే కదా. అందుకే ఈ నిర్ణయం తీసుకొనొచ్చాను. నా భర్త క్లర్క్గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత ఆయన ఇష్టపడి ఎంచుకున్న పనండి ఇది. దీనివల్లే మా కుటుంబం ఎన్ని రోజులు అంతో ఎంతో సుఖంగా బతికింది. ఆయన ఫోన్లో కూడా మీ నెంబర్ని దేవుడు అని రాసుకున్నారండి. రుణం తీరిపోయిన మనిషిని దేవుడు పిలిస్తే ఆ మనిషిని సాగనంపటానికి మీ రూపంలో ఉన్న దేవుడు పిలుస్తాడని ఆయన నమ్మకం. అందుకే ఆయన ఫోన్లో కూడా మీ నెంబర్ని దేవుడు అని పెట్టుకున్నారు. ఆయనకి ఈ పనంటే గౌరవం సార్. నా భర్తలో సగమైన నేను ఆయన చేసే పనిలో భాగం అడగటం తప్పు కాదు కదా సార్. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. కానీ ఇది మగవాళ్లే చేయాల్సిన పని. వాళ్ళు చేయడమే ధర్మం. మనం చేసేది పుణ్యకార్యమైనప్పుడు అందులో తప్పులు జరగకూడదు. మీలాంటి వాళ్లకు నేను చెప్పగలిగేదాన్ని కాదు సార్. కానీ నాకు తెలిసిన మాట ఒక్కటి చెప్తాను. ధర్మం అనేది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కాలం మనుషుల్ని, మనుషుల ఆలోచనల్ని బట్టి మారుతూ ఉంటుంది. సార్, ఒకప్పుడు ఇల్లు దాటి స్త్రీ బయటికి రాకూడదు అనే ఆచారం ఉండేది. అదే ధర్మం అన్నారు. కాని ఈరోజు ఆడవాళ్లు రాజ్యాలేలుతున్నారు, ఆకాశంలో విమానాలు నడుపుతున్నారు, ప్రతి రంగంలోనూ మంచి స్థితిలో ఉండి ప్రశంసలు అందుకుంటున్నారు. సన్మానాలు చేయించుకునే స్త్రీకి శ్మశానంలోకి అడుగుపెట్టే అర్హత ఎందుకు ఉండకూడదు సార్? మనిషి అవసరం అలవాట్లు నేర్పుతుంది. ఆ అలవాట్లే ధర్మాలుగా మారాయి. కాని కాలంతో పాటు మనిషి అవసరాలు కూడా మారాయి. అలాంటప్పుడు మనం నమ్మే ధర్మాలు మారితే తప్పేంటి సార్? మనం చేస్తుంది ఓ పుణ్యకార్యం. నా అనే తోడు లేక జీవితం చాలించిన వాళ్ళని దహన సంస్కారం చేసి వాళ్ళు పుణ్యలోకాలు పొందేలా చేస్తున్నాం. ఇందులో సాంప్రదాయం అనే ఓ పద్ధతి ఉందమ్మా. ఆ పద్ధతి మీరితే చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? చనిపోయిన వారికి నా అనేవాళ్లు ఎవరూ లేరని మీరే చెప్తున్నారు కదా సార్. ఏ రక్త సంబంధం లేని నా భర్త పాడె మోస్తే వారికి సద్గతులు కలిగినప్పుడు ఆయన భార్యగా నేనా పని చేస్తే దేవుడు పుణ్యలోకాలు ప్రసాదించడా? చెప్పండి సార్. నేను శవాన్ని మోయడానికి రాలేదు, నా భర్త భుజాన్ని పంచుకోవాలని వచ్చాను సార్. మగపిల్లలు లేని వాళ్లకి ఆడపిల్లలే అన్నీ అయ్యి తలకొరివి పెడుతున్నారు.
ఆడపిల్లకి ఆస్తిలోనే వాటా ఇచ్చిన సమాజం. ఆచార వ్యవహారాల్లో వాటా ఇవ్వడంలో తప్పే ఉంది సార్. బాధకి, కష్టానికి, సుఖానికి, ఆకలికి దేనికి ఆడ మగ అనే భేదం లేదు. భర్త లేకపోతే ఆయన చేసే ఉద్యోగం భార్యకి ఇవ్వాలి అని చట్టాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు ఇది నా భర్త చేసే ఉద్యోగం కదా సార్, ఇది నాకిస్తే ఏంటి తప్పు? శ్మశానానికి రాజైన ఆ పరమేశ్వరుడే అర్ధభాగం భార్యకిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. నరకాసురుడితో యుద్ధం చేసి అలసిపోయిన శ్రీకృష్ణుడు తన భార్యకి విల్లు చేతికిచ్చి యుద్ధం చేయమన్నాడు. మనిషిని సృష్టించే బ్రహ్మ తన భార్య అయిన సరస్వతీదేవికి జ్ఞానాన్నిచ్చే బాధ్యత అప్పజెప్పాడు. ఇది నా భర్త ఇష్టపడి చేస్తున్న పని. ఆయన అర్ధాంగిగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. నాకీ పని ఇప్పించండి సార్. వద్దమ్మా, నీలాంటి గొప్ప తల్లి చేత బ్రతిమలాడించుకుంటే నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించడు. నువ్వు బ్రతిమలాడకు తల్లి. సార్, అమ్మలో నాకు సూర్యం గారు కనిపిస్తున్నారు. ఆ పని అమ్మగారికి ఇవ్వండి సార్. ఏంటి, నాతో కలిసి ఇలా బయటికి రావాల్సి వస్తుందని నువ్వు అసలు ఊహించలేదు కదా? అస్సలు అనుకోలేదు. నా ఊహకి కూడా అందలేదు అంటే నీ మీద నా ఒపీనియన్ ఏంటో ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. మీ మమ్మీ ఆల్రెడీ చెప్పింది కదా బాను, నువ్వు ఎవరిని ప్రేమించినా సరే పెళ్లి మాత్రం నాతోనే జరుగుతుందని. మర్చిపోయావా? నీ ఊహకి నేను అందకపోయినా నష్టం లేదు. నీకు తాళి కట్టేది మాత్రం నేనే. నీకస్సలు ఏమీ అనిపించడం లేదా? ఒక అమ్మాయి నువ్వంటే నాకిష్టం లేదు, నువ్వంటే నాకు అసహ్యం అని మొహాన చెప్పినా సరే నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా? మీ మమ్మీ వద్దు, అరవింద్ని కాదు మహేష్ని చేసుకో అని చెప్తుంటే నువ్వు ఎలా అతన్ని ప్రేమిస్తున్నావు? అది నాకు నా ప్రేమ మీద ఉండే నమ్మకం. అలాగే ఇది నా మీద నాకుండే నమ్మకం. దట్స్ ఆల్. కారు ఇక్కడ ఎందుకు ఆపావు? చెప్తాను, దిగు. కార్లో వెళ్తుంటే బోర్ కొడుతుంది, మజా రావడం లేదు. దిగు. మజానా అంటే ఏంటి? అంటే ఏంటో చూపిస్తాను, పద. రా, ఎక్కు. ఎందుకు? ఎందుకేంటి, షాపింగ్కి వెళ్ళాలి కదా. బైక్ మీద వెళ్తున్నాం బాను. ముసలి వాళ్ళలాగా ఎవరికి వాళ్ళం అలా సైలెంట్గా వెళ్తే బోర్ కొడుతుంది బాను. మనం యూత్ కదా, యూత్ఫుల్గా ఇలా బైక్లోనే వెళ్ళాలి. బైక్ వెనకాల కూర్చొని కింద పడకుండా ఉండేలా నా భుజం చుట్టూ చేతులు వేసి నన్ను పట్టుకోవాలి. బండిని రైస్ చేసి ముందుకు దూకిస్తూ వెళ్తుంటే అప్పుడు కనిపిస్తుంది నువ్వు అడిగిన మజా. మరి ఈ విషయం మా మమ్మీకి చెప్పావా? చెప్పలేదు. అయినా ఆంటీ నేనేం చేసినా కాదనరు. అయినా నీ మీద ఫుల్ పవర్స్ నాకిచ్చారు. నీకు అభ్యంతరం అయితే ఇప్పుడే కాల్ చేసి చెప్పేస్తాను. ఆంటీకి చెప్పిన తర్వాతైనా సరే నువ్వు బైక్ ఎక్కాల్సిందే భాను. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా బైక్ ఎక్కి నన్ను పట్టుకో. తప్పదు. తప్పదా? మ్హూ. ఆటో. హే బాను, బాను.
బండి సరైన టైంకి ఆగిపోయింది. అసలు నాన్న ఏమయ్యారు? ఇంతవరకు ఎవరు ఏం చెప్పలేదేంటి? నాన్నోయ్, ఎక్కడున్నావు? ఎందుకు అలిగి వెళ్ళిపోయావు? నిన్ను చూడాలనుంది నాన్న. అబ్బా, మధ్యలో దీని గోల ఒకటి. అసలు నాన్న కనిపించక నేను గందరగోళంలో ఉంటే మధ్యలో దీని తలనొప్పి ఒకటి. హలో, ఏంటి సంగీత నీ బాధ? ఎందుకు ఫోన్ చేసి గుర్తు చేస్తావు? నాకంతా గుర్తుంది. డబ్బులు అరేంజ్ కాగానే నేనే ఫోన్ చేస్తాను కదా, అప్పటిదాకా నాకు ఫోన్ చేయకు. నేనేం చేయనే? నీకంటే ముందు నువ్వు చెప్పినట్టు నేను భరత్కి చెప్పాను. తను వినటం లేదు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. నా దగ్గరకొచ్చి డబ్బులు ఇస్తావా లేదా అని కూర్చున్నాడు. నీ పక్కనే ఉన్నాడా? అయితే ఫోన్ ఇవ్వాడికి. ఎందుకే? చెప్తాగా, ఇవ్వు. నీతో మాట్లాడుతుందంట, కొంచెం గట్టిగా డబ్బులు అడుగు. హలో. రే, ఏంట్రా నీ తలనొప్పి? నాకు నేనేదో బాకీ ఉన్నట్టుగా వెంటపడతావేంట్రా? 10 లక్షలంటే మాట్లాడుకున్నావా? లేకపోతే ఇక్కడ బీరువాలో దాచుకొని ఉన్నానా అడగగానే తీసివ్వడానికి? సీరియస్ అవుతోంది, ఏం చేయను? కాస్త గట్టిగా మాట్లాడు. ఇప్పుడేంటి? డబ్బులు ఇస్తావా ఇవ్వవా? లేవు. ఉన్నా ఇవ్వను. ఏం చేస్తావు? మహా అయితే ఫోటోలు మా ఆయనకు పంపిస్తా అంటావు, అంతే కదా? పంపించుకో. నిజంగానే పంపిస్తాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. నేను అసలే తింగర్దాన్నని అందరికీ తెలుసు. నాకు గాని కోపం వచ్చిందో నిన్ను ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటాను, జాగ్రత్త. నేను అసలే చిరాకులో ఉన్నాను. నువ్వు గనక నాకు ఫోన్లు చేసి టార్చర్ పెట్టావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అప్పుడొచ్చేది 10 లక్షలు కాదు, 10 సంవత్సరాలు జైల్లో కూర్చుంటావు. పెట్టే ఫోను. ఏంటి సంగీత ఇలా తిట్టేస్తోంది? అమ్మో, అది నిజంగా తింగరదాన్లాగే ఉంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటోంది. నిజంగా పనిచేస్తే అంతే సంగతులు. అంత మాటందా? అవును సంగీత, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే వేరే ఇంకో మార్గం వెతుక్కుందాం, కానీ దాన్ని మాత్రం డబ్బులు అడగద్దు సంగీత. అదేంటి భరత్ అంత భయపడతావు? మనం ఇన్ని రోజులు కష్టపడింది దేనికి? డబ్బు కోసమే కదా. ఇప్పుడు అదేదో రివర్స్ అయిందని వదిలేస్తే మన ప్రాబ్లమ్స్ ఎలా తీరిపోతాయి? అమూల్య డబ్బులు ఇవ్వను అంటుంటే ఏం చేస్తాం సంగీత? అందుకే ఏదైనా తెగేదాకా లాక్కూడదు. తెగుతుంది అన్నప్పుడు వదిలేస్తే మళ్ళీ మనకే ఛాన్స్ ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే? దానికంత సీన్ లేదు. అలా చేసేది అయితే ఎప్పుడో చేసేది. దానికి భయం ఉంది. అందుకే ఆ రోజు గిల్ట్ నగలు తెప్పించింది. కానీ మన బ్యాడ్ లక్, దాని భర్త వస్తున్న హడావిడిలో ఒరిజినల్స్ దాని దగ్గరే ఉండిపోయాయి. లేదంటే అప్పుడే మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. ఇప్పుడది చిరాకులోనూ కోపంలోనూ ఉండుంటుంది. ఇప్పుడేం కదిలించొద్దు. దాన్ని ఎలా దారికి తీసుకురావాలో నేను చెప్తాగా. అంతేనంటావా? అంతే. అమ్మో, వాణ్ణేంటి అలా తిట్టేశాను? నిజంగా ఫోటోలు రాహుల్కి పంపిస్తే నా బతుకేమవుతుంది? అంత పని చేయలే. వాళ్ళకి డబ్బులు కావాలి, బయట పెడితే వాళ్ళకే వస్తుంది. కానీ నిజంగా తగ్గించేస్తే? అమూల్య, నీ నోరు అస్సలు ఊరుకోదే. కొంచెం జాగ్రత్తగా మాట్లాడొచ్చు కదా. పిచ్చి పిచ్చి పనులు చేసి దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటావు. ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడి మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నావు. ఏదైనా సరే నువ్వు కాస్త టెన్షన్ తగ్గించుకోవాలేమో అమూల్య. అరవింద్, అరవింద్, బాను, అరవింద్!
బాను ఏమైంది? ఏమైంది బాను? చెప్పు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? బైక్ వెనకాల కూర్చొని కింద పడకుండా ఉండేలా నా భుజం చుట్టూ చేతులు వేసి నన్ను పట్టుకోవాలి. ఏడి వాడెక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడు. రా. ఏంట్రా, బాను తీసుకెళ్తావా? దా తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. రే, బాను నేను ప్రేమించుకుంటున్నావు అని తెలిసి కూడా నువ్వు తననే పెళ్లి చేసుకోవాలని తిరుగుతున్నావు. భరించాను. నువ్వంటే నాకు ఇష్టం లేదని బాను చెప్పినా సరే వినకుండా తనని ఇరిటేట్ చేస్తున్నావు. అయినా క్షమించాను. మేమెక్కడుంటే అక్కడికొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసావు, సహించాను. కానీ బాను కంట్లో కన్నీళ్లు తెప్పిస్తే మాత్రం వదిలిపెట్టను. నీ అంతు చూస్తాను. రేయ్, భాను అంటే నాకిష్టం. తనకి నేనంటే ప్రాణం. ఇదెప్పటికీ మారదు. ఫిక్స్. ఆంటీ చెప్పిందని అంకుల్ సైలెంట్గా ఉన్నారని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసావో చీరేస్తా. ఏంటి బాను, అసలు నువ్వు వాడితే ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? ఏం చేయమంటావు అరవింద్? నువ్వు వెళ్తావా లేదా అని ఇంట్లో గొడవ పెడుతుంటే ఏం చేయమంటావు? పైగా నీ ప్రేమంటే నీకు నమ్మకం లేదా? అతనితో వెళితే నీ ప్రేమలో ఓడిపోతావని భయమా అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏం చేయమంటావు? నా ప్రేమ గొప్పది, నేను ఎవరికీ లొంగే మనిషిని కాదు అని చెప్పడం కోసమే వచ్చాను. కానీ అతను మధ్యలో కారు ఆపేసి ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఏం చేయమంటావు అరవింద్? నువ్వు వెళ్తావా లేదా అని ఇంట్లో గొడవ పెడుతుంటే ఏం చేయాలి? అయినా తప్పంతా నాదే. అలాంటి మనిషికి అంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాలో? నువ్వెళ్ళు అరవింద్, నేను ఎలాగో ఇంటికి వెళ్తాను. నేనే ఇలాంటి వాటికి అలవాటు పడాలి. ఆగు బాను, నేను తీసుకెళ్తాను, పద. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमि न तेजो न वायुः चिदानन्दरूपा शिवोऽहं शिवोऽहं. కుటుంబ పోషణ కోసం నేను చేస్తోంది తప్పో ఒప్పో నాకు తెలియదు. ఒక ఆడ మనిషి శవాలు మోయటం ధర్మ విరుద్ధమైతే, అది పాపమే అయితే ఆ శాపం నాకు విధించు.